నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. తమిళనాడు సీఎం విజయ్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారా? టీవీకేను జాతీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నారా? ఆయన ఫస్ట్ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలేనా? ఇందులో భాగంగా బెంగళూరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి సీఎం పగ్గాలను అందుకున్న తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ పేరు దేశ రాజకీయాల్లో మారుమోగుతుంది. అధికారాన్ని చేపట్టిన నెల రోజులు కూడా గడవకముందే తన రాజకీయ సామ్రాజ్యాన్ని పొరుగు రాష్ట్రాలకు విస్తరించే పనిలో పడ్డారని తెలుస్తుంది. ఇక టీవీకేను జాతీయ పార్టీగా రూపుదిద్దే దిశగా దళపతి అడుగులు వేస్తున్నారని, ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారని సమాచారం. ఇటీవల పొలిటికల్ స్ట్రాటజిస్టులతో కలిసి కేరళలో వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన ఇప్పుడు కర్ణాటకపై దృష్టి సారించారని సమాచారం. ఇటీవల తమిళనాట ప్రపంచం సృష్టించిన దళపతి విజయ్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కేవలం తమిళనాడుకే పరిమితం కావాలని అనుకోవడం లేదని, తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే కర్ణాటకపై కన్నేసిన దళపతి త్వరలో జరిగే బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీవీకి అభ్యర్థులను బరిలోకి దించాలని పక్కా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. జూన్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో టీవీకే ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తుంది. బెంగళూరు నగరంలోని దాదాపు 50 డివిజన్లలో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా హలనూరు, వివేక్ నగర్, ఇక శివాజీనగర్, శాంతినగర్, ఈజ్పురా, మడివాడ వంటి పలు వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం కీలకంగా ఉంది. మొత్తంగా సిటీలో సుమారు 20 నుంచి 22 లక్షల మంది తమిళులు నివసిస్తున్నారని అంచనా. ఇక వీరంతా చాలా ప్రాంతాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండడం విశేషం. ఈ క్రమంలోనే ఆయా డివిజన్లలో టీవీకి అభ్యర్థులను పోటీ పెట్టాలని వ్యూహాలను సిద్ధం చేస్తుందని సమాచారం. అంతేకాదు, విజయ్కి కర్ణాటకలో మరి ముఖ్యంగా బెంగళూరులో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా అభిమాన సంఘాలు ఇక్కడ ప్రతినిత్యం సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇది పార్టీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక క్రమంలోనే నగర పరిధిలోని సుమారు 50 వార్డుల అభ్యర్థులను నిలబెట్టి తన బలాన్ని అంచనా వేసుకోవాలని దళపతి పార్టీ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే స్వయంగా సీఎం విజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. స్థానికంగా విజయాన్ని అందుకొని భవిష్యత్తులో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టి గెలుపొందాలనేది టీవీకే వ్యూహంగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ ఓటర్లంతా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు విజయ్ క్రేజ్కు తమిళ సెంటిమెంట్ కూడా తోడైతే ఈ ఓటు బ్యాంకు భారీగా చీలే అవకాశాలున్నాయి. అయితే కర్ణాటక రాజకీయాల్లో టీవీకే జర్నీ అంత ఈజీ కాదు. గతంలో డిఎంకే, అన్నా డిఎంకే వంటి పార్టీలు సైతం బెంగళూరులోనే కొన్ని స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. తమిళనాట అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకలో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఇదిలా ఉంచితే బెంగళూరు నగర ప్రజల్లో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే ట్రాఫిక్, అరాకొర మౌలిక సదుపాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆకర్షించాలంటే ఈ అంశాలపైన స్పష్టమైన ఎజెండా, అవగాహన ఉండాలి. లేకపోతే టీవీకేను ప్రజలు ఆదరించడం చాలా కష్టం. అంతేకాదు, కర్ణాటక గడ్డపై బలమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వంటి దిగ్గజ పార్టీలను ఢీ కొట్టాల్సి ఉంటుంది. అయితే దీనిపై విజయ్ నుంచి కానీ టీవీకే వర్గాల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మరోవైపు కేరళలోనూ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు విజయ్. ఇందులో భాగంగా రాష్ట్రంలో పార్టీ విభాగం ఏర్పాటు కోసం వాయనాడ్, పాలక్కాడ్ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే తరహాలో కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా రాజకీయ శూన్యత ఉందనే విషయాన్ని విజయ్ గుర్తించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక తనకున్న భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ను ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని భావిస్తున్నారనే సమాచారం. నిజానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంకా 5 ఏళ్ల పాలన ఉంది. ఈ క్రమంలోనే అధికార పగ్గాలను అందుకున్నప్పటి నుంచి పార్టీని మరింత బలోపేతంగా చేస్తూనే ప్రభుత్వంలో తన మార్కును చూపిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పారదర్శక పాలన అందిస్తున్నారు. కానీ ఇటీవల కోయంబత్తూరులో జరిగిన బాలిక కిడ్నాప్, హత్య కేసు నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు సైతం విజయ్ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన టీవీకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ విజయ్ వ్యూహాలు రాజకీయ వర్గాలను షాక్కు గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దళపతి ఇప్పుడు రాజకీయాల్లోనూ ఎవరికి అంతు చిక్కని వ్యూహాలతో
పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇక మొత్తంగా బెంగళూరు ఎన్నికలను ఆయన ఒక టెస్ట్ రన్ల తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ఫలితాలను బట్టి ఫ్యూచర్ను ప్లాన్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం. మరి టీవీకే పార్టీ జాతీయ పార్టీగా అవతరించగలదా? నిజంగానే విజయ్ పార్టీ బెంగళూరు బరిలో నిలుస్తుందా? ఒకవేళ పోటీ చేస్తే విజయ్ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? కన్నడ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? చూడాల్సి ఉంది.